వెల్కమ్ టు మై ఛానల్ కురేళ్ళ వెన్నెల వ్లాగ్స్. అందరు బాగున్నారు కదా, అందరు బాగా ప్రిపేర్ అవుతున్నారు, బాగా చదువుతున్నారు కదా. అయితే నా వ్యూయర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఎవ్రీవన్. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లాస్ అనేది అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈరోజు అయితే క్లాస్ ఏమైతే చెప్పుకుంటున్నామంటే నోసోకామల్ ఇన్ఫెక్షన్ గురించి చెప్పుకుంటున్నాము. అది మనకి మైక్రోబయాలజీలో ఉంటుంది, నెక్స్ట్ ఫండమెంటల్లో కూడా ఉంటుంది. ఓకేనా. అయితే ఏంటంటే ఎవరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు, ఒక స్టూడెంట్ అయితే మేడం మాకు కొంచెం మైక్రోబయాలజీ ఎక్స్ప్లెయిన్ చేయమని. ఇటు ఫండమెంటల్లో కూడా ఉంటుంది మీకు క్వశ్చన్, నెక్స్ట్ మైక్రోబయాలజీలో కూడా ఉంటుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే. దానివల్ల ఈరోజు అయితే మీకు ఈ టాపిక్ అయితే చెప్పుకుందాము. క్లాస్లోకి వెళ్ళిపోదామా. నోసోకామల్ ఇన్ఫెక్షన్ డెఫినేషన్, టైప్స్, ఓకేనా. నెక్స్ట్ కాసెస్ ఇవన్నీ చూసుకుందామా. ఫస్ట్ మనకి డెఫినేషన్. It is defined as after admitting the hospital occurring within 48 hours of get the infection, it is called nosocomial infection. నోసోకామల్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఆఫ్టర్ అడ్మిటింగ్ ద హాస్పిటల్. ఎప్పుడైతే మనము హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత అకార్డింగ్ విత్ ఇన్ 48 hours గెట్ ద ఇన్ఫెక్షన్, ఇట్ ఈస్ కాల్డ్ నోసోకామల్ ఇన్ఫెక్షన్ అంటారు. దీన్ని మనము హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్ అంటారు, నోసోకామల్ ఇన్ఫెక్షన్ అదర్ నేమ్. ఓకే, దిస్ ఈస్ ద డెఫినేషన్. ఎప్పుడైతే కనుక ఆఫ్టర్ అడ్మిట్ ఇన్ ద హాస్పిటల్ 48 hours అయిన తర్వాత మనకు వచ్చే ఇన్ఫెక్షనే నోసోకామల్ ఇన్ఫెక్షన్. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నోసోకామల్ ఇన్ఫెక్షన్. హైడ్రోజెనిక్, ఎక్సోజెనస్, ఎండోజెనస్ ఇన్ఫెక్షన్. ఫస్ట్ వన్ వచ్చి హైడ్రోజెనిక్. ఇట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ నోసోకామల్ ఇన్ఫెక్షన్ దట్ రిజల్ట్ ఫ్రమ్ ద డయాగ్నోస్టిక్ ప్రొసీజర్. ఎప్పుడైతే మనం డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్కి పర్పస్కి మనకి ఈ ఇన్ఫెక్షన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. మెయిన్గా మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి డయాగ్నోసిస్ పర్పస్ చేస్తూ ఉంటాం కదా, క్యాథెటరైజేషన్ ఇవన్నీ పెడతాం కదా, అప్పుడు మనకి ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ హైడ్రోజెనిక్ ఇన్ఫెక్షన్. ఎక్సోజినస్ ఇన్ఫెక్షన్. నెక్స్ట్ ఇట్ అరైజెస్ ఫ్రమ్ మైక్రో ఆర్గనిజమ్స్ ఎక్స్టర్నల్ టు ద ఇండివిజువల్. ఇట్ అరైజెస్ ఫ్రమ్ ద మైక్రో ఆర్గనిజమ్స్ ఎక్స్టర్నల్ నుంచి మనకి ట్రాన్స్మిట్ అవుతుంది ప్రతి ఒక్క ఇండివిజువల్. దట్ ఈస్ కాల్డ్ ఎక్సోజినస్. మెయిన్గా క్లాస్ట్రిడియం టెటనీ అనే ఆర్గానిజం వల్ల ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఎండోజినస్ ఇన్ఫెక్షన్. క్లయింట్స్ ఫ్లోర్ బికమ్ ఆల్టర్ అండ్ ఇట్ ఈస్ ది ఓవర్ గ్రోత్ ఆఫ్ రిజల్ట్. మెయిన్గా ఏంటంటే క్లయింట్ ఫ్లోర్ ఏంటంటే ఎప్పుడైతే ఓవర్ గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల వచ్చేది ఎండోజినస్ ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ డ్యూ టు ద ఈస్ట్ అనే ఆర్గానిజం కాజ్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ కాసెస్ ఆఫ్ నోసోకామల్ ఇన్ఫెక్షన్. మెయిన్ కాసెస్ ఏంటంటే ట్రాన్స్మిటెడ్ వెన్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ బికమ్ కంప్లైంట్ డూ నాట్ ప్రాక్టీస్ కరెక్ట్ హైజీన్ రెగ్యులర్. ఎప్పుడైతే హెల్త్ కేర్ పర్సనల్స్ రెగ్యులర్గా హైజీన్ అనేది పాటించకపోతే వస్తుంది అనమాట, ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంక్రీజ్ ద యూజ్ ఆఫ్ అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్. ఎప్పుడైతే ఎక్కువగా అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వటం వలన అవుట్ పేషెంట్స్ వచ్చినప్పుడు ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి ఏమైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి ట్రాన్స్మిట్ అవుతాయి. నెక్స్ట్ హూ ఆర్ హాస్పిటలైజ్డ్ టుడే ఆర్ లైక్లీ టు బి సీరియస్లీ ఇల్ విత్ మోర్ వీకెండ్ ఇమ్యూని సిస్టమ్. ఎవరైతే కనుక హాస్పిటలైజ్డ్ అయ్యారో పేషెంట్స్, వాళ్ళు ఎక్కువగా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది వీకెండ్గా ఉందనుకో, వాళ్ళు ఎక్కువగా సీరియస్లీ విల్ గెట్ ద నోసోకామల్ ఇన్ఫెక్షన్. ఓకే. నెక్స్ట్ మెడికల్ స్టాఫ్ మూవ్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్. ద స్టాఫ్ దెమ్సెల్వ్స్ సర్వ్ యాజ్ ద మీన్స్ ఫర్ స్ప్రెడ్డింగ్ ప్యాథోజెనిస్. మెడికల్ స్టాఫ్ ఇప్పుడు చూడండి, మెడికల్ స్టాఫ్ అనేది ఏంటంటే ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. అంటే ఏంటి, వారి ద్వారా స్ప్రెడ్డింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, పేషెంట్ నుంచి పేషెంట్కి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఓకే. ట్రాన్స్మిషన్ ఆఫ్ నోసోకామల్ ఇన్ఫెక్షన్. ద డ్రగ్ రెసిస్టెంట్ టు గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఫర్ ద మోస్ట్ పార్ట్ ఆఫ్ ది థ్రిటన్ ఓన్లీ హాస్పిటలైజ్డ్ పేషెంట్ హూస్ ఇమ్యూని సిస్టమ్ ఆర్ వీక్. ఎవరైతే డ్రగ్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా మెయిన్గా ఎవరికి వస్తుందంటే పేషెంట్స్ హూ హాస్ ఇమ్యూని సిస్టమ్ ఆర్ వీక్. ఎవరికైతే ఇమ్యూని సిస్టమ్ వీక్ అయి ఉంటుందంటే వాళ్ళకి కూడా ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. దే కెన్ సర్వే ఫర్ లాంగ్ టైమ్ ఆన్ సర్ఫేసెస్ ఇన్ ద హాస్పిటల్ అండ్ ఎంటర్ ద బాడీ త్రూ ద వూండ్స్, క్యాథెటర్స్ అండ్ వెంటిలేటర్స్. మెయిన్గా హాస్పిటలైజ్లో లాంగ్ టైం ఉన్నప్పుడు ఏంటంటే త్రూ ద బాడీ వూండ్స్, క్యాథెటర్స్, వెంటిలేటర్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మెయిన్ రూట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మనకి ఏంటంటే కాంటాక్ట్ ట్రాన్స్మిషన్, డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్, ఎయిర్బోర్న్ ట్రాన్స్మిషన్. ఓకేనా. కాంటాక్ట్, డ్రాప్లెట్, ఎయిర్బోర్న్ ట్రాన్స్మిషన్. కాంటాక్ట్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి, నోసోకామల్ ఇన్ఫెక్షన్ ఇస్ ద బై డైరెక్ట్ కాంటాక్ట్ విత్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. దట్ ఈస్ కాల్డ్ కాంటాక్ట్ ట్రాన్స్మిషన్. ఓకేనా. నెక్స్ట్ డ్రాప్లెట్ ఆర్ జనరేటెడ్ ఫ్రమ్ ద సోర్స్ ఆఫ్ పర్సన్ మెయిన్లీ బై కోఫింగ్, స్నీజింగ్, టాకింగ్ అండ్ డూరింగ్. మెయిన్గా ఏంటి,
కఫింగ్, స్నీజింగ్, టాకింగ్ అనమాట. మనము డ్రాప్లెట్ అంటే ఏంటి, వెన్ వీఆర్ కఫింగ్, వెన్ వీఆర్ స్నీజింగ్ డ్రాప్లెట్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ద డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్. Airborne transmission. Air currents may become inhaled by susceptible to host within the same room over a long distance. Within the same room, over the long distance ఎప్పుడైతే ఉన్నామో విత్ ఇన్ ద సేమ్ రూమే, అప్పుడు ఏంటి మనకి ఒక్కళ్ళే పీల్చుకున్న వేరు అలాగ అందరూ పీల్చుకుంటూ ఉంటారు కదా, ఎయిర్ అనేది ఇన్స్పైర్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల మనకి ఏంటంటే ఎయిర్బోర్న్ ట్రాన్స్మిషన్ అవుతుంది. మైక్రో ఆర్గనిజం ట్రాన్స్మిటెడ్ బై ఎయిర్బోర్న్ ట్రాన్స్మిషన్ ఇన్క్లూడింగ్ ద లిజిస్నెల్లా, మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్, రుబెల్లా, వారిసెల్లా వైరస్. ఇలాంటి వైరసెస్ అనేవి ఎయిర్బోర్న్ ద్వారా మనకి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రివెన్షన్ అంటే కంట్రోల్ ఆఫ్ నోసోకామల్ ఇన్ఫెక్షన్. దీన్ని మనం ఎలా ప్రివెన్షన్ చేయాలి, కంట్రోల్ చేయాలి. హ్యాండ్ హైజీనిక్ టెక్నిక్స్ అంటే ఏంటి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్రొసీజర్ వీ హ్యావ్ టు వాష్ ద హ్యాండ్స్. ఎన్వైర్మెంటల్ కంట్రోల్స్ అంటే ఎన్వైర్మెంటల్ శానిటేషన్ అనేది ఉండాలి. స్టెరైల్ టెక్నిక్స్ వెన్ వీఆర్ యూజింగ్ ద ఎనీ సర్జరీ, ఎనీ ప్రొసీజర్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద స్టెరైల్ టెక్నిక్స్. హాస్పిటల్ షుడ్ బి వెల్ వెంటిలేటెడ్. Hospital should be have the well ventilator. Without ventilation means microorganisms will be grow soonly. Okay. Next, safe disposal of excreta. Disposal of excreta. Any sewage, sewage, waste material safe disposal of ఉండాలన్నమాట. ఓకే. నెక్స్ట్ సేఫ్ డిస్పోజల్ ఆఫ్ రిఫ్యూషన్. మనం యూజ్ చేసే చెత్త చెదరం కూడా ఏం చేయాలంటే రిఫ్యూజ్ చేయడానికి మెయింటైన్ చేయాలి. అంటే కలర్ కోడింగ్ ఉంటుంది కదా, బయోకెమికల్ వేస్ట్ మేనేజ్మెంట్, పర్టికులర్ కలర్ కోడింగ్లో మనము వేస్ట్ అనేది డిస్పోజబుల్ చేయాలి. అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ డెఫినేషన్, టైప్స్, కాసెస్, ఓకే, మెయిన్ రూట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్, ప్రివెన్షన్ ఆఫ్, కంట్రోల్ ఆఫ్ నోసోకామల్ ఇన్ఫెక్షన్. ఓకే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా కావాలి అంటే అర్థం కాకపోతే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.